అందరికీ నమస్కారం అండి. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈ చట్టబద్ధ పాలన అనేది సమానంగా న్యాయంగా ఉండాలి. చట్టం అందరి ముందు సమానంగా ఉండాలి. అంతేగాని అధికారంలోకి వచ్చాడన్న అహంకారణంగానో, ఆ రాజకీయ నాయకుడి చెప్పినట్టుగానో, పార్టీ కారణంగానో, ఆ పార్టీ కానీ ఈ పార్టీ చెప్పినట్టు, కులం కారణంగా ఆ కులము ఈ కులం, డబ్బు కారణంగా ధనవంతుడనో పేదవాడు ధనవంతుడనో, చదువు కారణంగా చదువు వచ్చినోడు చదువు రానుడనో, ఏ భేదాలు ఉన్నప్పుడు చట్టం ముందు అందరికీ సమాన హక్కులు. సామాన్యుడికి, ప్రతి పేదవాడికి వాళ్ళ హక్కులు వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు పూర్తిగా అందాలి. పోలీసులు అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుడు చెప్పినట్టుగానో, ఎవరో చెప్పినట్టుగానో, ఎవరు ధనవంతుడు చెప్పినట్టుగానో, ఒక పార్టీ నాయకుడు చెప్పినట్టుగానో కాకుండా సామాన్యుల కోసం మాత్రమే పోలీసులు పనిచేయాలి, వాళ్ళ కోసం మాత్రమే పనిచేయాలి. న్యాయం, కోర్టులలో న్యాయం అనేది సామాన్యుడికి ధనవంతుడికి న్యాయం అందాలి. కోర్టులలో కులం కారణంగానో, పార్టీ కారణంగానో, డబ్బు కారణంగానో, చదువు కారణంగానో, ఇట్లాంటి ఈ కారణాల వల్ల కనుక చట్టబద్ధ పాలన కనుక లొంగింది అనుకుంటే, ఒకరి చేతిలో ఉందంటే చట్టబద్ధ పాలన, అది గుత్తాధిపత్యం అవుతుంది. ఆధిపత్యం అవుతుంది. రాజుల కాలంలో అదే ఉంటుంది. రాజు ఏం చెప్పితే అదే న్యాయం, అదే చట్టం అంతా కూడా. కానీ ఇది అదే ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యంలో సామాన్యులకు కూడా చట్టబద్ధ పాలన అందాలి, సమానంగా అందాలి. పోలీసు యంత్రాంగం ఎవరో చెప్పినట్టు కాకుండా సామాన్యుల కోసం పనిచేయాలి. న్యాయస్థానంలో న్యాయం సకాలంలో అందాలి. అమెరికా, జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన ఎన్నతగ్గ లాంటి దేశాలలో అధ్యక్షుల పిల్లలైనా సరే తప్పు చేస్తే న్యాయస్థానంలో కూర్చోబెడతారు. చట్టబద్ధ పాలన అంత పటిష్టంగా ఆ దేశాలలో ఉంటుంది. కానీ మన దేశంలో ఒక ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో ఏదైనా తప్పు చేశాడో, లేదంటే ఒక రెడ్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడినా కూడా అలా వెళ్ళడం, ఇట్లాంటి ఏమైనా తప్పులు చేస్తే స్టేషన్లో పెట్టండి చూద్దాం. ఒక కానిస్టేబుల్ని అంత సహజం చేయమనండి, అస్సలు చేయడు. అదే ఒక సామాన్యుడు, రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజలు ఇట్లాంటి తప్పులు చేస్తే ఎలా చేస్తారు? అంత గందరగోళం చెలరేగుతుంది. పోలీసు వ్యవస్థ మొత్తం గందరగోళం, ఒక ఉన్మాదం. తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తారు, కోర్టులో తీసుకెళ్తారు, కోర్టులు న్యాయస్థానం మొత్తం గందరగోళం ఒక సామాన్యులు తప్పు చేస్తే. అదే ఒక రాజకీయ నాయకుడు, ఒక ధనవంతుడు ఇట్లాంటి తప్పులు చేస్తే స్టేషన్లో పెట్టమని చూద్దాం. ఇది చట్టబద్ధ పాలనకి చిహ్నాలు కాదు. ఇవన్నీ విఫలమైంది భారతదేశంలో చట్టబద్ధ పాలన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రంజన్ గొగోయ్, ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, మరియు రాజ్యసభ సభ్యుడు కూడా రంజన్ గొగోయ్. ఈయననే అన్నాడు, లేదా మీరు ఏమన్నా తప్పులు జరిగితే, ఏమైనా అన్యాయాలు జరిగితే కోర్టులోకి వెళ్ళకపోకండి, నేను కోర్టులోకి వెళ్ళను, మీరు కూడా కోర్టులోకి వెళ్ళకపోకండి, అక్కడ న్యాయం దొరకదు అని ఆయన చాలా స్పష్టంగా ఒకసారి చెప్పాడు అన్నమాట రంజన్ గొగోయ్. కాబట్టి సామాన్యులకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయింది. అదొక గుత్తాధిపత్యంగా డబ్బులు ఉన్న వాళ్ళకు, అధికారంలో ఉన్న వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే పోలీస్ యంత్రాంగం కానీ, న్యాయ వ్యవస్థలు కానీ ఇవన్నీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. హక్కులు కానీ ఇవన్నీ సామాన్యులకు వర్తించవు. కాబట్టి ఇది చట్టబద్ధ పాలనకి చిహ్నాలు కాదు, ఆధిపత్యానికి చిహ్నాలు, అహంకారానికి చిహ్నాలు. కాబట్టి ఇవన్నీ పోయి చట్టబద్ధ పాలన, చట్టం అనేది ప్రతి సామాన్యుడికి కానీ ధనవంతుడికి కానీ ఎవరికైనా సమానంగా ఉండాలి. చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలి. అది చట్టబద్ధ పాలనకు చిహ్నం.